హాయ్ నమస్తే అండి, నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో చాలా సింపుల్గా చల్లారిన తర్వాత కూడా అస్సలు చిక్కపడకుండా ఉండే విధంగా సేమియా పాయసాన్ని తయారు చేయడం చూపిస్తున్నాను. ఈ టిప్స్ ఫాలో సేమియా పాయసాన్ని చేస్తే తీయగా కమ్మగా ఉండే సేమియా పాయసం అస్సలు చిక్కపడకుండా ఉంటుంది. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ బౌల్తో ఒక బౌల్ సేమియాలతో చేస్తున్నాను. ఈ బౌల్స్తో 2 బౌల్స్ వాటర్ని ఒక గిన్నెలో వేసి వాటర్ని మరిగించుకోవాలి. ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని 2 గంటల పాటు నానబెట్టి ఉంచాను. నీళ్ళల్లో నానబెట్టిన ఈ సగ్గుబియ్యాన్ని కూడా వాటర్లో వేసి మరిగించుకోవాలి. పక్క స్టవ్పై గిన్నెను పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కట్ చేసిన బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కిస్మిస్లను కూడా వేసి వేయించుకోవాలి. హీట్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని తీసేసుకోవాలి. ఇదే నెయ్యిలో ఒక బౌల్ సేమియాలను వేసి వేయించుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా సేమియాలు వేగిన తర్వాత మరిగిస్తున్న వాటర్ని ఇందులో వేసుకోవాలి. వాటర్ని కొద్దిగా వేసి కలిపి మిగిలిన వాటర్ని కూడా వేసుకోవాలి. నానబెట్టి ఉంచిన సగ్గుబియ్యం వేసాము కాబట్టి సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయాయి. సేమియాల్లో మరిగించిన వాటర్ వేసిన తర్వాత హీట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమియాల్ని ఉడికించుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా 90% ఉడికిన తర్వాత సేమియాలు తీసుకున్న బౌల్తోనే 2 బౌల్స్ వరకు పాలను కూడా వేసుకోవాలి. ఇవి కాస్త వాటర్ కలిపిన పాలండి, కాబట్టి 2 కప్పులు పాలు పోస్తున్నాను. అదే చిక్కటి పాలైతే కప్పున్నర పాలు పోసుకుంటే సరిపోతుంది. ఇలా సేమియాలను పాలల్లో ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. సేమియాలు ఇలా ఉడికిన తర్వాత 1/2 కప్ పంచదారను వేస్తున్నాను. పంచదార వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత క్రష్ చేసిన 4 యాలకులను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ని వేసుకోవాలి. ఇలా మిరియాల పౌడర్ వేయడం వలన సేమియా పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది. వేయించి ఉంచిన జీడిపప్పులను కూడా వేసి కలుపుకోవాలి. దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇంతేనండి, ఎంతో సులువుగా చేసుకునే సేమియా పాయసం రెడీ. ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అయ్యి సేమియా పాయసాన్ని చేస్తే చల్లారిన తర్వాత కూడా చిక్కపడకుండా ఉంటుంది. ఇలా తీయగా కమ్మగా ఉండే సేమియా పాయసాన్ని చేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.